కేసీఆర్ కు నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇస్తారంటూ లీకులు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లకు అందజేత కేసీఆర్ ఎంట్రీతో తెరపైకి సిట్. పాలమూరుపై పోరుబాటుకు సిద్ధమవుతున్న కేసీఆర్ బహిరంగ సభలు పెడతానని ఆదివారం కేసీఆర్ ప్రకటన. ఏపీ జలదోపిడిని అడ్డుకుంటానని వార్నింగ్. కేసీఆర్ మీడియా సమావేశం ముగిసిన 3 రోజుల తర్వాత సిట్ నోటీసులు ఇస్తుందంటూ మంగళవారం లీకులు. డైవర్స్ కోసమే సిట్ నోటీసులు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ నడుస్తోంది. గులాబీ బాస్ దూకుడు ఆపేందుకు సర్కార్ కొత్త ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. మళ్లీ తెర మీదకు ఫోన్ ట్యాపింగ్ కేసు అంశం తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావులకు సైతం నోటీసులు ఇచ్చిన విచారణకు పిలువనున్నట్లు లీకులు వస్తున్నాయి. కేసీఆర్ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టడం, పాలమూరుపై పోరు కొనసాగిస్తానని ప్రకటించడం నేపథ్యంలో సిట్ పోలీసులు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడినట్టు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక ఇవి ఆడుతున్న డ్రామా మళ్ళీ పట్టుకొచ్చింది కొత్తగా. సిట్ రెడీ అయిందంట ఫోన్ ట్యాపింగ్ కేసు. మూడు దాకానే ఫోన్ ట్యాపింగ్ అసలు ఊసేయలేదు, మర్చిపోయారు, ఎక్కడిదక్కడ అయిపోయింది కథం. ఎప్పుడైతే కేసీఆర్ ఫామ్ హౌస్ వీడి తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండో కాంగ్రెస్ కు ముచ్చంటలు పట్టినాయి. ఎందుకు ప్రెస్ మీట్ అది? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద మహబూబ్ నగర్ జరుగుతున్న అన్యాయం గురించి ఆయన గొంతెత్తి మాట్లాడింది కదా. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, నేను ఇప్పటి నుంచి రంగంలో దిగుతున్నా, బహిరంగ సభలు పెడతా, ఈ కాంగ్రెస్ మొత్తం ఎండగడత ఎక్కడదక్కడ అని చెప్పేసి ఆయన గట్టిగా మాట్లాడిన మాట వచ్చింది కదా. దానికి గజగజ అనుకుంటా ముచ్చంటలు పడుతున్నాయి రేవంత్ రెడ్డి సర్కార్కి. ఎట్లా ఆపాలే దీన్ని, ఎట్లా ఆపాలే, ఏం చేద్దాం అని చెప్పేసి కేసీఆర్కి, హరీష్ రావుకి, కేటీఆర్కి నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ లాంటి నోటీసులు ఎన్నికలు అడిగారు. అంటే నోటీసులు ఇచ్చి ఏం చేస్తున్నారు? మళ్ళా పబ్లిక్ ని డైవర్షన్ చేస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కూడా అర్థమైతలేదు, పబ్లిక్ డైవర్ట్ అయ్యే ప్లాన్లో లేరు, స్కెచ్లో లేరు వాళ్ళు. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాల్లో మొత్తం తేటతెల్లం అయిపోయింది. ఈ కాంగ్రెస్ మనకి ఏం చేయదనేది కూడా పబ్లిక్ లో క్లారిటీకి వచ్చేసి రాలేదు. మీరు ఎలక్షన్లు పెట్టుడు దరువు చూపిస్తారు వాళ్ళే సినిమా ఎట్లుంటుందో. ఏది చూడు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ బహిరంగ సభలకు వస్తా అంటే అరెస్ట్ చేస్తారా? ఇది హరీష్ రావుని అరెస్ట్ చేస్తారా? కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా? ఒక చిన్న మాట మీరు అర్థం చేసుకోవాలి. మీరు గవర్నమెంట్ వచ్చిన తొలి నాళ్ళల్లా అరెస్టు ఇట్లా ఏమైనా జరుగుంటే, అరే నిజంగానేమో వీళ్ళు ఏమైనా తప్పు చేసిర్రేమో అందుకే అరెస్ట్ చేయించిన రేవంత్ రెడ్డి అని ఒక మాట వస్తుండే, అది వేరే ఉంటుండే సినిమా. కానీ గడిచిన 2 సంవత్సరాల కాలం అయిన తర్వాత అది కేసీఆర్ గట్టిగా ప్రెస్ మీట్ పెట్టి మీ తప్పులు ఎండగడతా, మీ ప్రభుత్వాన్ని ఎండగడతా అని చెప్పినందుకు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేసి అరెస్ట్ చేస్తారంట. మీకు అర్థమైతే లేదు. ఇప్పుడు కానీ మీరు హరీష్ రావుని, కేటీఆర్ని, ఇక కేసీఆర్ని ముట్టుకుని దమ్మైతే మీకు లేదనుకో, అది వేరే. కేసీఆర్ని ముట్టుకుని మొత్తం వేరే సినిమానే వేరే అయిపోతుంది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెడదాం ప్లాన్లో మీరు ఉన్నారు. కానీ ఒకటి అర్థమవుతుందా మీకు? ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నోసారి జైల్లోకి పోయి ఎన్నో కేసులు మీదేసుకొని కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిర్రు కేటీఆర్, హరీష్ రావు. అది మర్చిపోతున్నారు మీరు. ఉద్యమాల నుంచి పుట్టినదే బీఆర్ఎస్ పార్టీ. ఒకప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమ చరిత్రను అవపోసన బట్టి ఉద్యమాలకైనా వచ్చింది పార్టీ. మీ లెక్క ఉద్యమకారుల మీదికి గన్ను పట్టుకొని రైఫిల్ రెడ్డిగా పేరు తీసుకుంది మీరు. రేవంత్ రెడ్డి గారు గన్ను పట్టుకొని ఉరికింది మీరు. ఏ టాపిక్ వచ్చినా ఊరు పట్టుకురావాలా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.